రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి దీనులంగా దిక్కులేని వారిమిగా మమ్మను మేము తగ్గించుకుని విధేయతతో మిమ్మునే హెచ్చిస్తూ మీ నామాన్ని గనుపరుస్తూ మీకు మొరుపెడుతున్నాము దేవా. మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మమ్మను సజీవ లెక్కలో ఉంచినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త దేవతల కంటే గొప్పవాడవు తండ్రి. యూదా గోత్రపు సింహముగా పిలువబడిన దేవుడవు, యుద్ధ శూరుడవు తండ్రి. దహించు అగ్నియున్న దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, ఐశ్వర్యవంతుడవయ్యుండి, తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ లోకానికి మా నిమిత్తమై దిగివచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కలవరిశిలలో మా నిమిత్తమై మీరు బలిగా చెయ్యబడ్డారు దేవా. ఇష్టపూర్వకంగా ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించుకున్నారు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడు తండ్రి. మేము బాధలలో ఉన్నప్పుడు, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు మాకు గొప్ప ఆదరణ కలిగించే దేవుడుగా, మా బాధలలో నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా మీ వాక్కును పంపి మీ మాట చేత మాకు సంతోషమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులకు ఉద్యోగాలు రాక, వ్యాపారం చేసే స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగోలేక, ఆర్థికంగా కృంగిపోతూ అప్పులలో కూరుకుపోయి ఏ పని చెయ్యాలో తెలియక, ఎవరిని ఉద్యోగం అడగాలో అర్థం కాక, కొరతలలో జీవిస్తూ ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక, గుండె బరువెక్కిపోయి నా పరిస్థితి ఏంటి, నేను ఎటు వెళ్ళాలి, ఈ బాధలను ఎలా తట్టుకోవాలి అని దిక్కుతోచని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. బిడ్డల పట్ల మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయగలగ శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించుచుండగా, మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రువులను బట్టి, పగవారిని బట్టి, విరోధులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, బాధలను భయాలను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందిస్తూ, అవమానాల పాలు చేస్తూ, ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు దేవా. వారి ఎదుగుదలను ఆపుతున్నారు, వారిని శ్రమల పాలు చేస్తున్నారు, నష్టానికి గురి చేస్తున్నారు తండ్రి. అయ్యా, దయచేసి అట్టి వారి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు నీ బిడ్డలు ఏడుస్తుంటే అనేకులు ఆనందిస్తున్నారు దేవా. అయ్యా, దయచేసి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల నుండి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ కాపాడమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, కృప
చూపించండి దేవా, దయ చూపించండి ప్రవ్వా. ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్య పరిస్థితిని బట్టి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. స్వస్థత రాక ఎంతో బాధపడుచున్నారు దేవా. అయ్యా, ఆహారము నిద్ర మానేసి పడకలకే పరిమితమయ్యి రోధిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని, శ్రమలు సమస్యలు తీరని స్థితిలో ఉంటున్నాయని, కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కన్నీరు కారుస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతిఫలమిచ్చే దేవుడో తండ్రి, జవాబులు అనుగ్రహించే దేవుడో తండ్రి, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. దయచేసి బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల మోసాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చెయ్యండి. ఈనాడు ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారు దేవా, ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతున్నారు తండ్రి. సమస్యల పాలవుతున్నారు, నిందించబడుతూ హింసకు గురవుతున్నారు దేవా. పడిపోయిన వారిగా కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధలను కష్టాలను కలుగజేసే దేవుడో కాదు ప్రవ్వా, వారిని సమస్యలకు అప్పగించే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డలు మీ యందు విశ్వాసంలో స్థిరపడాలని, మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని నీ బిడ్డల ఎడల కలిగిన తలంపును బట్టి మీకు వందనాలు దేవా. అయ్యా, ఆ సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. తట్టుకొని పోరాడే శక్తిని ఇవ్వండి దేవా. అన్నిటి కొరకు పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను జయించగలిగే ప్రార్థనా శక్తిని, విశ్వాసపు హృదయాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారుల కుమార్తెల వివాహాల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు దేవా. విజ్ఞాపనలు చేస్తున్నారు తండ్రి, భారంతో మొరపెడుతున్నారయ్యా. దయచేసి అట్టి తల్లిదండ్రుల బాధను చూచే దేవుడో తండ్రి, వారి ప్రార్థనలు ఆలకించి వారికి గొప్ప సహాయం అందించే తండ్రివి దేవా. దయచేసి యవ్వన సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని అందించండి. నీ బిడ్డలైన వారు కట్నాలను కానుకలను ఆశించక, వాటికి ప్రాధాన్యతనివ్వక, మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి దేవా. సాతాను శోధనలను, వేదనలను జయించే కృపను భార్య భర్తలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, వారి దాంపత్య జీవితాన్ని చక్కటి జ్ఞానం, తెలివి కలిగి కట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, కుమారులు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు వరుసగా కుమార్తెలను బట్టి బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి. వరుసగా కుమారులను బట్టి బాధపడుచున్న వారిని మీరు కనికరించండి. దయచేసి మీ చిత్తానుసారమైన బిడ్డలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కలిగినటువంటి బిడ్డలను బట్టి సంతోషంగా జీవించే కృపను ప్రతి తల్లికి తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం లేని భార్య భర్తల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బిడ్డలు బాధపడుచున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తున్నారు. ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఈ సమయాన బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరీక్షల కొరకు సిద్ధపడే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఈ విధంగా దేవా, బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు, పనులు చేస్తుండగా మీరే వారిని కనికరించండి దేవా. బిడ్డలు చక్కటి జ్ఞానం పొందుకొనుటకు మీరు
సహాయం చెయ్యండి దేవా. అయ్యా, వ్యాపారం ప్రారంభించాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా, ఆర్థికంగా సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. ఆర్థికంగా బలపరచండి. చక్కటి వ్యాపారం స్టార్ట్ చేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. బిడ్డల ఎదుగుదలలో సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా బిడ్డలు ప్రత్యేకింపబడిన వారిగా, మీ బిడ్డలుగా, మీ సేవ చేసే వారిగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన చిన్న బిడ్డలు ఎవరైతే అస్వస్థతకు గురయ్యి జబ్బులు వ్యాధులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, సమస్యలలో, శ్రమలలో, శోధనలలో, కష్టాలలో, ఇరుకులు, ఇబ్బందులలో కూరుకుపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురవుతున్న బాధలను బట్టి ఎంతగానో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. వారికి జరిగే ప్రతి పరిస్థితిని ఇతరులతో చెప్పుకొని కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతున్నారు తండ్రి. దయచేసి ఈనాడు ప్రవ్వా, బాధల మధ్య జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల విషయమై అనేకులకు చెప్పకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే హృదయం కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు మనుషులు మేము ఏడుస్తుంటే చూసి ఆనందించే వారిగా ఉంటారు దేవా. మా బాధలను వింటారు కానీ వారు సహాయం చెయ్యరు. కానీ మీరు మనుషుల వంటి దేవుడో కాదు ప్రవ్వా. మా బాధలను విని వాటికి పరిష్కారం చూపించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల జీవితాలలో ఉండే ప్రతి బాధను మీతో చెప్పుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. అవిశ్వాసం అవ్వకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు ఆహారం లేదని, ఉండడానికి ఇండ్లు లేవని, ఉద్యోగం లేదని, వ్యాపారం బాగా సాగట్లేదని, చదువు లేదని, జ్ఞానం లేదని, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను అని బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి స్థితిగతులను మీరు మార్చండి దేవా. ఈ సమయాన బిడ్డలెంతో దుఃఖిస్తుండగా వారితో మీరు మాట్లాడండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి తండ్రి. అయ్యా, బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ మెండైన ఆశీర్వాదముల చేత బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగలిగిన దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి దేవా. మా దేశ నాయకులందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశంలో అల్లర్లు, గొడవలు, హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు, దోపిడీలు, మోసాలు, మతపిచ్చి వీటన్నిటిని సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. మంచి పంట పండుటకు సహాయం చెయ్యండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవు మీరే తండ్రి. మీ వైపే చూస్తున్నాము దేవా. అయ్యా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ప్రయత్నాలన్నింటినీ క్రమక్రమంగా ఫలింపజేయండి దేవా. గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని, వారి సంఘాలను మీరు దీవించమని, పరిచర్య అంతట్లో తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే
దయచేసే దేవా మీకు వందనాలు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా బ్రతుకుతుండగా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో ప్రవ్వా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి అయ్యా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.